giving me this opportunity. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అఖండ 2 రిలీజ్ వాయిదా సినీ అభిమానులకి తీవ్ర నిరాశ మిగిల్చిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో సినిమా వాయిదా పడిందని ప్రకటన బాలయ్య ఫ్యాన్స్ గుండెలు పిండేలా చేసింది. అయితే అఖండ 2 సినిమా ఇవాళ సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ నిర్మాత డి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 సినిమా ఫినాన్షియల్ ఇష్యూస్ సాల్వ్ అవుతుందన్నారు. గతంలోనూ లాస్ట్ మినిట్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని సినిమాలకు వచ్చాయని వాటిని సాల్వ్ చేశామన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్లను ప్రచారాలు చేస్తున్నారని, ఏ రోజుతో తమకు ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయనేది పక్కన పెడితే అఖండ 2 ఇష్యూ మాత్రం సాల్వ్ అవుతుందన్నారు. ఇవాళ సాయంత్రానికి సినిమా విడుదలవుతుందంటున్న ఆశాభావంతో ఉన్నామని సురేష్ బాబు తెలిపారు. Whatever, అందుకని లేట్ అయింది. I was doing something there. It will get solved. Kadam, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గివింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి. వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, వాటెవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ దేర్. ఇట్ విల్ గెట్ సార్టెడ్. Kadam, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గివింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి. వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, వాటెవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్. అఖండ 2 రిలీజ్ వాయిదా సినీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో సినిమా వాయిదా పడిందని ప్రకటన బాలయ్య ఫ్యాన్స్ గుండెలు పిండేలా చేసింది. అయితే అఖండ 2 సినిమా ఇవాళ సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ నిర్మాత డి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 సినిమా ఫినాన్షియల్ ఇష్యూస్ సాల్వ్ అవుతుందన్నారు. గతంలోనూ లాస్ట్ మినిట్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని సినిమాలకు వచ్చాయని వాటిని సాల్వ్ చేశాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్లను ప్రచారాలు చేస్తున్నారని, ఏ రోజుతో తమకు ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయనేది పక్కన పెడితే అఖండ 2 ఇష్యూ మాత్రం సాల్వ్ అవుతుందని ఆయన చెప్పారు. ఇవాళ సాయంత్రానికి సినిమా విడుదలవుతుందన్న ఆశాభావంతో ఉన్నామని సురేష్ బాబు తెలిపారు. అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ దేర్. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. Kadam, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గివింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి. వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, వాటెవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ దేర్. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. Kadam, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గివింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి. వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే,
వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. Yeah. ఐ వాస్ డూయింగ్ సంథింగ్. Yes. అఖండ 2 రిలీజ్ వాయిదా సినీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి డి సురేష్ బాబు కూడా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. శని నిన్నటి నుంచి ఒక ఉత్కంఠంతో జరుగుతోంది. చెన్నై హైకోర్టులో తీర్పులు కావచ్చు, అలాగే ఏరోస్ వేసిన కేసులు కావచ్చు, ఇక్కడ ఇటు సైడ్ అభిమానులు కావచ్చు. దట్టు బాలకృష్ణ మొదటగా పాన్ ఇండియా సినిమా లాగా ఒక మంచి హైప్ వచ్చిన సినిమా, మంచి ఓపెనింగ్ వచ్చిన సినిమా. దానిపైన ఇవాళ కూడా ఒక ప్రెస్ మీట్ సురేష్ బాబు గారిని మీడియా సమక్షంలో ఒక విషయాన్ని అడగడం జరిగింది. ఆయన కూడా ఇవాళ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోవచ్చు, ఫైనాన్షియల్స్ ఎన్నో ఉంటాయి, కానీ కొన్ని ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వ్యక్తిగత ప్రచారాలు. ఇవి మా ల్యాబ్ లో కానీ ఇంతకుముందు వేరే వేరే ల్యాబ్ లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవాళ సార్ట్అవుట్ అయిపోతుందని ఆయన వర్షంలో కూడా చెప్పడం జరిగింది శని. అయితే మధు, అంతకుముందు ఏ మూవీస్ కి ఇటువంటి ప్రాబ్లం వచ్చింది? అంటే ఇందులోనూ ఒకవైపు అంతకుముందు ఏ సినిమాలకు ప్రాబ్లం వచ్చినా సరే అఖండ 2 పైన ఎంతమంది ఫ్యాన్స్ ఎన్ని హోప్స్ పెట్టుకున్నారు అని చెప్పి మనకు తెలిసిన విషయమే. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ విధంగా ఆగిపోవడాన్ని, అది కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల? అంటే ఇక్కడ ఒక 14 డీల్స్ అనే సంస్థ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. వాళ్ళకి ప్రీవియస్ గా ఉన్న ఐరోస్ కంపెనీతో ఉన్న లావాదేవీలు కావచ్చు, అలాగే బాలకృష్ణ అభిమానులని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. మామూలుగా వేరే వేరే హీరోలు అయినా కూడా ఒక ఇష్యూస్ ఉంటాయి. ఈ బాలకృష్ణ అభిమానులు మాత్రం చాలా కంట్రోల్ గా ఉండి, చాలా పేషెన్స్ గా ఉండి, నిన్న అలాగే ప్రీమియర్స్ నిన్న తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా ప్రీమియర్ సపోర్ట్ చేసింది. అవంతా కూడా ఒక మంచి హైప్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలా జరగడానికి చాలా బాధాకరం అని కూడా అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఇవాళ ఒక సురేష్ బాబు అనే ఒక రామానాయుడు సంస్థ సంబంధించిన ఒక అధినేత ఆయన మాటలు చెప్పారు అంటే ఒక దాన్ని కొంచెం మనము పాజిటివ్ గానే తీసుకోవాలి తేజస్విని. ఇలాంటి డీల్స్ చాలా చేస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ మాటల్లో మనకు కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది. మోస్ట్లీ వాళ్ళ ప్రీమియర్స్ ఉండొచ్చు, రేపు అఫీషియల్ గా సినిమా రిలీజ్ అవ్వచ్చు అని కూడా అనుకోవచ్చు తేజస్విని. అయితే మధు, ఇప్పుడు నిన్న రిలీజ్ అవ్వాలి, యాక్చువల్ గా ప్రీమియర్ షోస్ అనేవి నిన్న రాత్రి పడి ఉండాల్సింది, ఈ రోజు రిలీజ్ ఉండాల్సింది. అయితే దానికి ఆల్రెడీ చాలా మంది టికెట్స్ అనేవి బుక్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా రీఫండ్ అవుతుందా, లేదంటే వాళ్ళ టికెట్స్ ఈ రోజుకి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? అయితే నిన్న ఒక విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ కొన్ని చోట్ల పెద్ద సంస్థ అలంకార్ ప్రసాద్ అనే ఆయన డిస్ట్రిబ్యూటర్, ఆయన కూడా అభిమానులకి ముందుగానే ఈ విషయం తెలిసిన వెంటనే కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు మీ టికెట్ డబ్బులు మీకు కావాలంటే వాపస్ ఇచ్చేస్తామని. సో ఎక్కడ కానీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా 100% ఏ ఇష్యూస్ కాకుండా అభిమానులు కూడా కంట్రోల్లో ఉండే ఈ ప్రాబ్లం నిన్నటి వరకు అయితే ఇవాళ వరకు సాల్వ్ చేసుకున్నారు. టికెట్ల విషయంలో కానీ ఎక్కడ బుక్ మై షోలు అలాంటివి కూడా ఏ ఇష్యూస్ లేవు. ఇవాళ ఈవినింగ్ పైన ఏదన్నా ఉన్నా కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఈ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇవాళ. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.